నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ మహిళలు ఏకమై కలిసికట్టుగా పనిచేయాలి. మహిళలు ఏకమై పనిచేస్తే సాధించలేనిది ఏదీ ఉండదు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు వ్యాఖ్య. సదరన్ ట్రావెల్స్ డిస్కౌంట్ సేల్ హాలిడే మార్ట్ ప్రారంభం. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన బహుమతులు ఇస్తామని ప్రకటన. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో టీజేఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. కోర్టులో వేసిన పిటిషన్ను విత్డ్రా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. టీజేఎస్ అధ్యక్షులు నర్సయ్య హెచ్చరిక. ఎస్పీ చెప్పిన కేసు కట్టని అనంతపురం రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి. నాకు ప్రాణహాని ఉందని మీడియాను ఆశ్రయించిన దాదాపీర్. పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. ముషిరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ లో జిల్లా అధ్యక్షురాలు పుస్తకాల కవిత ఉషశ్రీ అధ్యక్షతన సికింద్రాబాద్ పార్లమెంటు మహిళా కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మహిళలు ఏకమై కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకొని దేశంలో సముచిత న్యాయం అందించే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా మహిళా కాంగ్రెస్ ముందు వరుసలో ఉండాలని మహిళలకు దిశానిర్దేశం చేశారు. మహిళలు ఏకమై పనిచేస్తే సాధించలేనిది ఏమీ ఉండదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే విజయారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ నీలం పద్మ, స్టేట్ జనరల్ సెక్రటరీ అదిత స్వప్న, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. थोड़ा एक पीछे हो जाइए तो आप सभी लोग भाई एक मिनट थोड़ा सा అది ఎవరు చేసిన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసింది. మనం ఎంత ఇస్తున్నాం సిలిండర్? ఎంత ఇస్తున్నాం? 500. అంటే 50% తక్కువ మంది సిలిండర్ మనం మహిళలకు ఇస్తున్నాం. మహిళల కోసం ఎప్పుడు పెద్దపీట వేస్తుంది. 6 గ్యారెంటీలో సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలలో పెద్దపీట అనేది నా దృష్టికి తీసుకొచ్చారు. సో అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఈ పీట కైవసం చేసుకోవాలి సార్. సికింద్రాబాద్ ఎంపీ సీట్ అంటే ఖచ్చితంగా మహిళా కాంగ్రెస్ సోదరుమణులందరినీ కూడా భారీ ఎత్తున వాళ్ళకి అన్ని విధాల సహకరించినట్టయితే ఈ పెద్దపీట అనేది కాంగ్రెస్ పార్టీకి 100% ఖచ్చితంగా వస్తుంది. పని చెయ్యరు అనేది కాదు, చేస్తున్నారు. ఇంకా ఒక్కొక్క చెల్లె మండల్ కమిటీస్, డివిజన్ కమిటీస్, బ్లాక్ కమిటీస్లో ఎక్కడెక్కడ వాళ్ళతో పాటు కమిటీస్తో పాటు కమిటీలో ఉన్న సభ్యులు కూడా 10 మందితో అనుసంధానమై నెక్స్ట్ వీక్లో మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్లో అల్కా లంబా గారు మా నేషనల్ ప్రెసిడెంట్ కొత్తగా నియమితులైనారు కాబట్టి ఇక్కడ ఏఐసిసి ఇన్ఛార్జ్గా అంటే అడిషనల్ ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షి గారు వచ్చారు. సో వారి ఇద్దరి నేతృత్వంలో చాలా పెద్ద మీటింగ్ జరగబోతుంది. సో 17 పార్లమెంట్లకు సంబంధించి రివ్యూ మీటింగు, లోటుబాట్లు, ఎక్కడ ఏమి కసరత్తు చేయాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ 17 నియోజకవర్గాలంటే ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్స్లో గెలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ముందుగానే ప్లాన్ చేసి ఖచ్చితంగా మండల్, బ్లాక్, బూత్ కమిటీస్, డివిజన్ ప్రెసిడెంట్స్తో పాటు డివిజన్ కమిటీస్తో పాటు వార్డ్ కమిటీస్ మొత్తం అనుసంధానం చేసి టూరిజం హాస్పిటాలిటీ రంగంలో దేశంలోనే ప్రముఖ అతి పెద్ద సంస్థ సదరన్ ట్రావెల్స్ డిస్కౌంట్ సేల్ హాలిడే మార్ట్ 2024ను హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ ఆపరేషన్ హెడ్ రామారావు మాట్లాడుతూ గ్రౌండ్ హాలిటీ మార్ట్ రోడ్ షోను ఫిబ్రవరి 2, 2024 నుండి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరము అంతర్జాతీయ దేశీయ యాత్రలపై భారీ డిస్కౌంట్లను
అద్భుతమైన బహుమతులను కూడా అందిస్తోందని చెప్పారు. అలాగే యాత్ర బుకింగ్లపై ఉచిత అయోధ్య యాత్రను కూడా అందిస్తుందని పేర్కొన్నారు. గత సంవత్సరము హాలిడే మార్చ్లో వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత దేశీయ అంతర్జాతీయ యాత్రల ధరలను తగ్గించి ఈ సంవత్సరం కూడా అదే స్పందనను ఊహించడం ద్వారా కంపెనీ టికెట్లను కూడా ముందే కొనుగోలు చేసిందని అన్నారు. నమస్కారాలు. టూరిజం రంగంలో దేశంలోనే అగ్రగామిగా పేరు పొందినటువంటి మా సదర్న్ ట్రావెల్ సంస్థ ఢిల్లీ కేంద్రంగా 1970 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈరోజు ప్రత్యేకంగా ఈ కాన్ఫరెన్స్కి ముఖ్య విశేషం ఏమంటే, మేము ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో మన దేశంలోని ప్రముఖ నగరాలన్నింటిలో కూడా హాలిడే మార్ట్ అని పెడుతున్నామండి. హాలిడే మార్ట్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఆ 2, 3, 4 ఈ హాలిడే మార్ట్ సందర్భంగా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ దాదాపు 1500 ప్యాకేజెస్ ఉన్నాయండి మా దగ్గర. ఈ ప్యాకేజీల్లో ఏదైనా ఒక క్లయింట్ వచ్చి వాళ్ళకి సరిపోయినటువంటి టూరు బుక్ చేసి తెలుసుకున్న వారికి అమూల్యమైన బహుమతులు కూడా ఇస్తున్నాం. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, దేశంలోనే పోయిన సంవత్సరం చాలా అనూహ్యమైన యాత్రికులు హైదరాబాద్ బషీర్బాగ్, పూల్బాగ్, చమాన్, న్యూ సెయింట్ మేరియా హై స్కూల్లో నాయక్ బుడోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బ్లాక్ బెల్ట్ల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుడోకాన్ కరాటే అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ హనుమంతరావు, సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3-4 ఏళ్ల పాటు కరాటేలో శిక్షణ పూర్తి చేసుకోవడంతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 50 మంది విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ల సర్టిఫికేట్లను అందజేశారు. అనంతరం సుమన్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారులు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆత్మరక్షణకు కరాటే దోహదం చేస్తుందని తెలిపారు. Ready? కొంచెం జరగాలి. సో మీరు కూడా ఏంటంటే మీరు పిల్లలతో పాటు వచ్చి మీరు నేర్చుకోవచ్చు. నథింగ్ రాంగ్. ఈరోజు ట్రెండ్ మారింది. సో మీరు కూడా వచ్చి నేర్చుకుని మీరు కూడా
అంటే మీకు బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది, ప్లస్ మీకు సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, పిల్లలతో పాటు మీరు కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే 7 నిమిషాలకి ఏమవుతుందో తెలియదు. అండ్ ప్లస్ అది మైండ్కి బాడీకి చాలా మంచి ఒక ఎక్సర్సైజ్. అది బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఉంది, మనకి బోన్స్ జాయింట్స్ ఇవన్నీ ఏంటంటే ఫ్రీ అవుతాయి, స్టామినా పెరుగుతుంది. మీకు ఎంత చేయాలనుకుంటే అంత చేయవచ్చు. మాస్టర్స్ ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. బట్ ప్లీజ్ మీరు కూడా పేరెంట్స్ కూడా ఏంటంటే కేవలం పిల్లల్ని పంపకుండా మీరు కూడా వచ్చి చేయండి. అండ్ పిల్లలు ముఖ్యంగా మహిళలకి ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళు స్కూల్ అయిన తర్వాత కాలేజ్ అయిన తర్వాత వాళ్ళు విదేశాలకి వెళ్ళాలి, లేదా ఊరు వదిలేసి వేరే చోటుకి వెళ్ళాలి. తల్లిదండ్రులకు భయం ఉంటుంది, ఎంత చెప్పినా తల్లిదండ్రులకు భయం ఉంటుంది. కానీ తప్పదు, ఉద్యోగంకి వెళ్తున్నారు, వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి కాబట్టి వాళ్ళు వెళ్ళాలి. కానీ తల్లిదండ్రులకి పిల్లలు ఎంత పెద్దదైనా కూడా వాళ్ళకి ఫీలింగ్, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఫీలింగ్. కాబట్టి ఎన్నాళ్ళు మనం అట్లా భయపడిపోయి ఉంటాం, పిల్లల్ని ఎన్నాళ్ళు మనం భయపెడతామండి. సో పిల్లలకి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలి. మీరు కూడా నేర్చుకోండి. పిల్లలు అంటే బాగా ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా అంటే మీరు చూడాలి వాళ్ళు పెర్ఫామ్ చేసేది. సో అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో పిల్లలు బయటికి వెళ్ళాలి, లైఫ్ చూడాలి వాళ్ళు. అండ్ ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారో వాళ్ళు చూసుకుంటారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పటి వరకు మీరు ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ స్టూడెంట్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ ప్రైమ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బూత్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇచ్చే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. సామాన్యుడికి ఎల్లవేళలా అండగా నిలిచేది ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. జూబ్లీహిల్స్ లోని క్లీన్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జ్ అనిల్ కుమార్, జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ అజారుద్దీన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి డివిజన్కి ఒక కమిటీ అధ్యక్షుడు ఉండాలి. అధ్యక్షుడితో పాటు కమిటీ కూడా ఉండాలి, 10 మంది తక్కువ. ప్రతి డివిజన్ లో అనుబంధ సంఘాలకు సంబంధించిన కమిటీలు కూడా ఉండాలి. మహిళా కమిటీ ఉండాలి, ఎస్సీ కమిటీ ఉండాలి, బీసీ కమిటీ ఉండాలి, యూత్ కాంగ్రెస్ కమిటీ ఉండాలి, ఎన్ఎస్ఏ కమిటీ ఉండాలి, సేవాదళ కమిటీ ఉండాలి, ఐఐటీసీ కమిటీ ఉండాలి, అనార్గనైజ్ సెక్టర్ కమిటీ ఉండాలి, ఇంటలెక్చువల్ సెల్ కమిటీ కూడా ఉండాలి. ఈ అన్ని కమిటీలు ప్రతి డివిజన్ లో నియమించాల్సిందే. అలాగే బూత్ కమిటీలు ఉండాలి. ప్రతి బూత్ కి ఒక ప్రెసిడెంట్ ఉండాలి, ఆ బూత్ కమిటీలో సభ్యులు కూడా ఉండాలి. అందరూ నాకు మాట్లాడుతూ ఉన్నారు, బిఎల్ఎస్ వల్ల మనకు నష్టం జరిగింది. బిఎల్ఎస్ వల్ల నష్టం జరిగి ఉండొచ్చు, కరెక్టే. కానీ బిఎల్ఎస్ ఏం చేశారు? మనం నియమించుకోవాల్సిన బిఎల్ఎస్ ఎక్కడ పోయి, ఆ కమిటీ ఎక్కడ పోయి? ఎప్పటికప్పుడు ఆ కమిటీ బిఎల్ఎస్ తప్పు చేస్తే దానికి సంబంధించిన సమాచారాలు తమ రీతిలో ఎన్నికల కమిషన్ సబ్మిట్ చేసి దానిపైన మార్పులు చేయించుకోవాల్సిన బాధ్యత బిఎల్ఎస్ మన బూత్ కమిటీ సభ్యులు. ఆ కమిటీ లేవు, అందుకోసం బిఎల్ఎస్ అడుగుగా చేస్తూ వెళ్ళారు. అందుకే మిత్రులు నేను చెప్తా ఉన్నాను, మీరు చెప్పిన అన్ని పనులు ప్రజలకు సంబంధించి, ప్రజల అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులు చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి ఆధ్వర్యంలో మహిళా విభాగం సమావేశం గాజుల రామారంలోని విన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి హాజరయ్యారు. అలాగే కార్యక్రమంలోని జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోని బ్లాక్ డివిజన్ల మహిళా అధ్యక్షులు, నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేదల పార్టీ, పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక పని అయితే ఆడవాళ్ళు 6 పనులు ఒకే విధంగా చేస్తారు. మనం 6 పనులు చేస్తాం. పోనీ దళిత ముఖ్యమంత్రి చేసిందా? అందరినీ మోసం చేశారు. ఒక పక్కన బీజేపీ చూస్తే డిమానిటైజేషన్ అంటారు, జిఎస్టీలు అంటారు, వ్యాట్లు అంటారు. ఈరోజు మన పిల్లలు వాడే పెన్సుల దగ్గర నుంచి పాల దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు
జిఎస్టీ వేసిన మోదీకి పట్టం కట్టాలా? ఈరోజు అన్ని విధాల 7.5 లక్షల కోట్లు అప్పు చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టం కట్టాలి. అడగండి ప్రజలు, వాళ్ళకి అన్ని విధాల లబ్ధి రావాలి అని అనుకుంటే చట్టం గుర్తుకు మనం ఓటేయాలి. అవునా కాదా? సో మన చెల్లెలందరికీ తెలుసు మన 6 గ్యారెంటీలు ఏంటి అనేది. సో 2 గ్యారెంటీలు వచ్చి 45 రోజుల లోపలనే, అంటే రాగానే 48 గంటలనే, అంటే డిసెంబర్ 9న ఇంప్లిమెంటేషన్ చేస్తే కడుపు మంటతో వాళ్ళు పెట్టే వేదన ఇంత అంత కాదు. జనాలకు చెప్తున్నారు బస్సు బంద్ అయిపోతుంది. బంద్ అయిన బస్సు నడుస్తుందా? ప్రతి మహిళను అంటూ నేను అన్ని బస్సులు ఎక్కి తిరిగాను. జిల్లాల బస్సులు ఎక్కాను, ఇక్కడ ఉన్న లోకల్ బస్సులు ఎక్కాను. వాళ్ళందరికీ కూడా ఇది పనిచేయదమ్మా, పేరు ప్రజల కోసం పెట్టిన పథకం చాలా బాగుంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా 10 లక్షల వరకు ఇన్సూరెన్స్. మంచిదా కాదా ఈ పథకాలు? కానీ ఈ చేసింది ఏంటి? మనం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి వాళ్ళు వస్తారో రారో అని ఏకైక బాధ వాళ్ళకు ఉండే. అది ఓటమి అని తెలిసి ముందే ల్యాండ్ క్లోజర్స్ అంటే మేము వచ్చేస్తామని చెప్పి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల అధ్యక్షుడిగా గౌరీ సతీష్ రెండవసారి ఎన్నికయ్యారు. అలాగే జనరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికల సమావేశం నిర్వహించారు. సమావేశంలో గౌరీ సతీష్ మాట్లాడుతూ జూనియర్ కళాశాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా ప్రయాణం చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయని నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇది ముఖ్యమన్నా. ఓకే నెక్స్ట్ శ్రవణం. సార్ ఒక్క నిమిషం. ఓకే కరీంనగర్. ఒక్క నిమిషం. ఓకే కరీంనగర్. శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర పరిపూర్ణ ప్రసాదరస్తో. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం 10 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోటి ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాజమాన్య సభ్యుల యొక్క ప్రతినిధులు ఈ ఎన్నికల్లో పాలు పంచుకోవడం జరిగింది. ఈ ఎన్నికలో నిర్వహించడానికి వరదారెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, అఫ్సర్ పాషా గారు, అదేవిధంగా శ్రావణ్ కుమార్ గారు ఈ ఎన్నిక నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాలల యొక్క సమస్యలు పరిష్కరించడానికి రెండవసారి నన్ను గౌరీ సతీష్ను అధ్యక్షుడిగా, అదే రకంగా విష్ణువర్ధన్ రెడ్డి గారిని ప్రధాన కార్యదర్శిగా మా సభ్యులందరూ కూడా మమ్మల్ని ఓటు ద్వారా ఎన్నుకోవడం అనేది, మేమందరూ కూడా వారి యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా ప్రయాణం చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేయడానికి కృషి చేస్తామని చెప్పి మా సభ్యులందరూ మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల నుంచి జూనియర్ కళాశాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను శాశ్వత ప్రాతిపాదికగా పరిష్కారం చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా గత 10 సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో, ట్యూషన్ ఫీజు ఫిక్సేషన్ కానీ, ఇంటర్మీడియట్ కళాశాలకు అందిస్తున్నటువంటి ట్యూషన్ ఫీజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 1760 రూపాయలు కానీ, సెకండ్ ఇయర్ విద్యార్థులకు 1940 రూపాయలు కానీ 102 జీవో ప్రకారం పెంచవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం కోదండరాం ఎమ్మెల్సీని అడ్డుకున్నందుకు తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో
ఆర్టీసీ క్రాస్ రోడ్లో కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే కేసీఆర్ కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి నగర అధ్యక్షులు నరసయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ రథసారథిగా పనిచేసిన కోదండరాంకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడుగడుగున ఆటంకాలు ఎదుర్కొన్నారని తెలిపారు. కోదండరాం పైన కోర్టులో వేసిన పిటిషన్ను వెంటనే బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా నిరసన తప్పదని హెచ్చరించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోదండరాంకు ఇస్తే అడ్డుకోవడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. ఉద్యమకారుడు కోదండరాంపై కేసీఆర్ కుట్రలను ఖండించండి. 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 కోదండరాంపై కేసీఆర్ కుట్రలను కేసీఆర్ 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 ఖండించండి. కోదండరాం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. గత శాసనసభ ఎన్నికల్లో మీరు అవలంబించినటువంటి విధానాలను మరి ప్రజలు చీత్కరించినా కూడా ఇంకా సిగ్గు లేకుండా కుట్రలు చేస్తూనే ఉన్నావు. ఉద్యమకారులను మరి ఈ రాష్ట్రంలో గుర్తింపు లేకుండా చేయాలనేటువంటి కుటిల బుద్ధి మరొక్కసారి బయటపడ్డది. కేసీఆర్ కేటీఆర్ ఒకటే గుర్తుపెట్టారు. ఉదయించే సూర్యుడి మీద ఉమ్మి వేస్తే ఏమవుతుంది? తన మీదనే పడుతుంది. అదేవిధంగా కోదండరాం గారిపై మీరు చేస్తున్నటువంటి కుట్రలు ఈరోజు కొత్త ఏమి కాదు, గత 9 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. ఆయన కూడా ఒక ఉద్యమకారుడిగా ఒక మేధావిగా కోదండరాం గారు రోజు రోజుకు ప్రజల ఆదర అభిమానాలను చురగొంటూనే ఉన్నారు. ప్రజా మద్దతు పెరుగుతూనే ఉన్నది. కాబట్టి మీరు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మరి శాసన మండలికి ఎన్నికైనటువంటి కోదండరాం గారి ఎన్నికను యథావిధిగా కొనసాగించే విధంగా మీరు వేసినటువంటి కేసును విత్డ్రా చేసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రానున్న కాలంలో మీరు చేస్తున్నటువంటి కుట్రలను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముషీరాబాద్ తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కోదండరాం గారి ఎమ్మెల్సీ ఎన్నికను తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ నేతృత్వంలో శాసన మండలి సభ్యుడిగా కోదండరాం గారు ఎన్నిక కాకుండా హైకోర్టులో కేసు వేసి అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నిరంకుశ నియంత కుట్రదారుడు కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ కుట్రలు ఈ రాష్ట్రంలో ఇక సాగవు. గత 9 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారులపై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించిన మరి తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం గారిని ఈ తెలంగాణ ప్రజానీకం నుంచి దూరం చేయడానికి కేసీఆర్ చేస్తున్న కుట్రలు ఎప్పటికప్పుడు భగ్నమవుతూనే ఉన్నాయి. అనంతపురం అర్బన్ విబి విరాజ్ బిల్డర్స్ నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ మీడియాకు తెలియజేశారు దాదాఫీర్. సైట్లోకి వచ్చి ఫ్లాట్లు అమ్ముతుంటే ఓనర్తో మాట్లాడుకోమని చెప్పినందుకు చంపేందుకు ప్రయత్నించారని అన్నారు. ఈ వ్యవహారంపై సోమవారం స్పందన కార్యక్రమంలో ఆర్జీ ఇచ్చానని దాదాఫీర్ తెలిపారు. డీఎస్పీ ఆఫీస్ నుండి పిలుపు వచ్చిందని తెలియజేశారు. డీఎస్పీ ఆఫీస్ నుంచి రూరల్ పోలీస్ స్టేషన్కి ఆర్జీ పంపించారని చెప్పారు. కానీ కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ తనకేం జరిగినా విబి విరాజ్ బిల్డర్స్ భానుమూర్తి, సోమశేఖర్, సునీత బాధ్యులని మీడియా ముఖంగా తెలియజేశారు. నా పేరు దాదాపీర్ అండి. రాంజర్ దగ్గర పోలీస్ ఇక్కడ ప్రజెంట్ నేను భాగ్యనగర్ కళ్యాణ రోడ్లో వ్యాపారం వచ్చేసి రియల్ ఎస్టేట్ చేయాలి అంటే కమిషన్ ఫ్లాట్లమ్మడము కమిషన్ ఫ్లాట్లన్నీ కమిషన్ తీసుకుంటా ఉంటాను. ఇది ఇలా జరుగుతుండగా గత 3-4 నెలల కిందట మాకు శ్రీకాంత్ బాబు గారు అని చెప్పేసి హైలాండ్ హోమ్స్ వాళ్ళు పరిచయం ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన శ్రీకాంత్ బాబు గారికి సంబంధించిన ఓన్ ల్యాండ్ 206 సర్వే నెంబర్ ఇంటర్ కాలేజ్ దగ్గర ఆ ల్యాండ్లో వెంచర్ వేశారు. ఆ ఫ్లాట్లు అమ్ముకొని ఏదో వ్యాపారం చేసుకుందామనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళాను. ఆ ఫ్లాట్ వ్యాపారం లాస్ట్ టైం ఈ ఆదివారం కాకుండా ముందు ఆదివారం అంటే 27వ తారీఖు నేను ఇట్లే వ్యాపారం కోసం నాకు వెళ్ళాను. ఆ సమయంలో విరాజులకు సంబంధించిన భానుమూర్తి వాళ్ళ భార్య వాళ్ళ భామతి
సోమశేఖర్ వాళ్ళకి సంబంధించిన బంధువర్గం అక్కడికి వచ్చారు. అంతకుముందు కొంచెం ముందు ఏమైందంటే వాళ్ళకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ వచ్చినప్పుడు చిన్న డిస్కషన్ అయింది. ఎవరు మీరు అన్నట్టు డిస్కషన్ జరిగింది. దాని తర్వాత భానుప్రకాష్ వాళ్ళు వచ్చేసి మీకు సంబంధం లేదు, మీ ఓనర్ కానీ మీకు కానీ ఎటువంటి సంబంధం లేదు ల్యాండ్ ఫస్ట్ బయటకు రావడం అన్నట్టు నన్ను కొంచెం వేరే లాంగ్వేజ్ యూజ్ చేసేసి తిట్టేశారు. అయినా బాధపడకుండా ఓనర్తో మాట్లాడుకోండి అని చెప్పేసి ఎంత వారించినా కూడా వాళ్ళు వినలేదు. కొట్టడానికి వచ్చేసారు. అప్పటికీ వారించాను నేను, వద్దు నన్ను కొడుతూ నీకేం రాదని చెప్పేసి చెప్తూనే ఉన్నాను. చెప్పినా కూడా వాళ్ళు వినుకోకుండా నాకు తల మీద రాయితో కొట్టారు. ఇప్పుడు నేను దూరంగా పారిపోతున్నా కూడా వదలలేదు, అట్లే కొట్టారు. మళ్ళీ రక్తం కారుతున్నట్టు కొట్టేశారు. కొట్టినప్పుడు నేను అట్లే ముందుకు వచ్చేసి పడిపోతుంటే నా ఫ్రెండ్ అబ్బాయి వచ్చేసి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడికి ఎమ్మెల్సీ కింద అప్పటికే కానిస్టేబుల్ వచ్చేసి కేసు బుక్ చేసుకున్నారు. నేను చెప్పింది నోట్ చేసుకున్నారు కూడా. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీ మహిళలు ఏకమై కలిసికట్టుగా పనిచేయాలి. మహిళలు ఏకమై పనిచేస్తే సాధించలేనిది ఏదీ ఉండదు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు వ్యాఖ్య. సదరన్ ట్రావెల్స్ డిస్కౌంట్ సేల్ హాలిడే మార్ట్ ప్రారంభం. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన బహుమతులు ఇస్తామని ప్రకటన. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో టీజేఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. కోర్టులో వేసిన పిటిషన్లు విత్డ్రా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. టీజేఎస్ అధ్యక్షులు నర్సయ్య హెచ్చరిక. ఎస్పీ చెప్పిన కేసు కట్టని అనంతపురం రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి. నాకు ప్రాణహాని ఉందని మీడియాను ఆశ్రయించిన దాదాపీర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.